ఏరే రాము, చూసావా మన ఏరియాలో వరుస హత్యలు జరుగుతున్నాయిగా. ఆ కేసుకు సంబంధించి ఎస్పీ సింహ గారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించారట. ఏ? ఇక ఆయన వచ్చాడంటే గ్రేట్. గొప్పల పలికి ఆ సిఐ గడి గాలిలో కలిసిపోయాడు. ఈడంతా బొంగు ఐపీఎస్ వీడు కూడా మమ్మీ, ఏంటి బేబీ? కాలేజీ ఫీజు కట్టాలి. 2 దినాలు ఆగి కడుదులేమ్మా. లేదు మమ్మీ, ఈ దినమే చివరాఖరి దినం. నా ఫ్రెండ్స్ త్రిష, చార్మి, నయనతార ఫీజు కట్టలేని దానికి చదువెందుకు అని నన్ను ఎక్కిరిస్తున్నారు. మన పేద బతుకులంటే పెద్దవాళ్ళకి ఎప్పుడూ ఎగతాళేనమ్మా. ఈ దినం ఫీజు కట్టకపోతే రేపు ఎగ్జామ్ రాయనివ్వరు. అయ్యో, అయ్యగారినన్ను అడుగుదామంటే ఇప్పుడు ఎవరినో మర్డర్ చేసి వచ్చారు. హాట్గా ఉన్నారు. పైగా నా వల్ల కాలు కూడా జారారు. ఈ వయసులో నీకు ఇదేం పాడుబుద్ధి మమ్మీ? చిచి, ఆ కాలు జారుడు కాదు, నీళ్ల మీద లెగ్గేశారు. ఓ, మరి ఫీజు ఎలా మమ్మీ? ఈ పేద తల్లి కడుపును పుట్టడమే నువ్వు చేసుకున్న పాపం. ఏం చేస్తావు? ఇంతటితో చదువు మాన్పించేస్తావా? అది కాదు బన్నీ బాబు. ఏది కాదు? 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్లో ఎంటర్ అయిన పెంటమ్మ చదువుని సెంటర్లో ఆపేస్తావా? తనని కూడా నీలాగా పని మనిషిని చేస్తావా? నువ్వు తడిగుడ్డ పెడుతుంటే నీ వెనక తను పొడిగుడ్డ పెట్టుకుంటూ రావాలా? చూడు, నువ్వు చదువు ఆపేయి అనగానే ఆ చిన్నారి హృదయం ఎంత విలవిలలాడిపోతుందో. అది కాదు చిన్నబాబు, 1000 రూపాయలు ఫీజు కట్టే శక్తి నాకెక్కడుంది? కట్టే శక్తి నీకు లేకపోయినా కట్టాలనే ఆసక్తి నాకుంది. ఇదిగో పెంటమ్మా, వెంటనే తీసుకెళ్లి ఫీజు కట్టేసాయి. ఎంత ఆత్మాభిమానం! డబ్బిస్తున్నా తీసుకోకుండా నీ వైపు చూస్తుంది. అది చూస్తుంది అందుకు కాదు బాబు. ఫీజు 1000, మీరిచ్చేది 100. సారీ 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 పెంటి, సారీ. నీలాంటి స్వీట్ 16 బాగా చదవాలి, ఈ రాష్ట్రానికి కలెక్టర్ అవ్వాలి. రాష్ట్రానికి కలెక్టర్ ఉండడు బన్నీ బాబు, దేశానికే ఉంటాడు. వాట్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్. చూసావా నీ కూతురు తెలివితేటలు? ఇదిగో తీసుకో. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను. పేరు చిన్నబాబు అయినా మంచితనానికి పెద్ద బాబు. వద్దు, పెద్ద దానివి. నువ్వు దండం పెడితే నా ఇష్యూ తగ్గుతుంది. క్షమించండి, ఇంకెప్పుడు పెట్టను. ఇక నుంచి నీ బరువులు బాధ్యతలు అన్నీ నావే. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా. ఓకే, ఏంటో మీరు చెప్పేది? మన బన్నీ బాబా శకుంతల కూతురికి లైన్ వేస్తున్నాడన్నా. కట్టెనాక నరకాల, బాంబన్నాక పేలాల. కొరతనంలో మనం కూడా చాలా చేసినాంరా. కానీ చిన్నబాబు మీలా వాడి వదిలేసే వెధవలా కనిపించడం లేదు. ఆ ట్రై చేయటంలో సిన్సియారిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అట్నా? కమిటీ అయితే కట్ చేసేటట్టు ఉండాలి కానీ మ్యాటర్ పీటల దాకా వెళ్ళకూడదు. ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచండి. ఏంటబ్బా గారు డోలు వాయించేవాళ్ళగా చేతులు గడగడగడగడలాడించేస్తున్నారండి? అదే మొదటి రాత్రి కదా, మొదటిసారి లోపల ఏం చేయాలో ఏం మాట్లాడాలో తెలియక చాలా కొద్దిగా కంగారుగా ఉంది. ఏమన్నా అంటే అన్నా ఉంటారు కానండి. నేను ఈ పరిస్థితి ముందే ఊహించి ఓ తూరు పంపు సెట్ దగ్గరికి వెళ్ళండి, కొంత ప్రాక్టీస్ అయిద్దండి అని చెప్పాను. నా మాట విన్నారా? వెనకపోగా నేను శ్రీరామచంద్రుణ్ణి అని పోజిచ్చారు. ఇప్పుడు ఏమైందండి? వాళ్ళంతా సమసాటింది. అబ్బా భయపట్టకరా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఓ పని చేయండి, సరాసరి గదిలోకి వెళ్ళండి. వెళ్ళారు కదా, జేబులోంచి 50 రూపాయల నోటు తీసి పట్టుకున్నారు కదా, కంచుగారు పాల గ్లాస్ ఇచ్చుకొని వస్తారండి. వచ్చారు కదా, అటు ఇటు చూసి 50 రూపాయల నోటు లటక్కని జాకెట్లు చూసేయండి.
ఆ తర్వాత చూసుకోండి నా బెంగళూరు బెండకాయ అయ్యి బాబోయ్. ఇంకా ఇక్కడ ఉన్నారంటండి, ఏమన్నంటే అన్న ఉంటారు. వెళ్ళండి. ఏదో గేదలో ఏదో పేడ అయితే ప్రొద్దున్నే మా నాన్నమ్మకం చూసుంటా. చిచి చిచి చి పేడ కంపు అబ్బో. స్వప్న కనకరాజు ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? ఆ పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిరిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిస్ వేసుకుందామని వెళ్ళి మూతి కడుకురాపా. మళ్ళీ మగ గొంతు ఏంటి? అదే. థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. అలాగే వెళ్ళు. అక్కడ ఉంది మోటు సరసం చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ కుడితి నీళ్ళ? స్వప్న నేను రెడీ. పడిపోయా. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరికీ Correct, కనిపించం. correct. అలాగే కొంచెం రైట్ కి. ఓకే. Correct. ఇప్పుడు Ready. ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ పుట్టిందా? ఏం సొప్ప? ఏమైంది? ఆ దునిపోతుంటే నా తాడు తెచ్చుకుంటుంది. కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవర్ ముద్దు పెట్టి ఆ దునిపోతు కోపరాదు. అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళాంగి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తాం. నిజంగా? ఆ, ఓకే. ఇలా చేతులు వేసి వేసి ఇలా దగ్గర కంట లాక్కుని లాక్కొని ఇలా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందుకు రంకేశావు? నా కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటా రంకేనంటే మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న తెలుగువా